ఈ పూట చలిన మాట ఇక వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ దేవి వ్లాగ్స్ కి వెల్కమ్. చాలా సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ బటన్ క్లిక్ చేయండి, మా నోటిఫికేషన్స్ వస్తాయి. కొత్త బ్యాగా నీ వరకే పెట్టుకుంటావయ్యా దీక్ష? దీక్ష డ్రెస్సెస్ సరిపోతాయి. నీ వరకేనా? ఇంకెవరు? దీక్ష చెప్పు, ఎక్కడికి వెళ్దామా? మా దీక్ష కళ్ళలో ఆనందం చూడండి. గోవా అనేటప్పటికి ఒకసారి చూపించమ్మా ఫేస్. అటు 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 చూపించు ఫేస్. అబ్బా వెలిగిపోతుంది దీపంలాగా. నిన్న పట్టుబట్టి మరీ నా చేత కొనిపించావు. కొత్త బ్యాగ్ బీరే కాదు, బీరే కాదు, విస్కీనా? గోవా స్పెషల్ కేక్ ఇప్పటి నుంచే స్టార్ట్ చేస్తున్నారు. గోవా ఫస్ట్ ఇది విస్కీ తాగుతారా, కేక్ కట్ చేస్తారా? విస్కీ అదిగో నా చేతి కోసిన తర్వాత అక్షింతలేయండి. ఫేస్ తీస్తాను. అత్తయ్యకి హెల్త్ బాగాలేదు కదా అని చెప్పి బాగారాలు ఇంట్లో అయితే పెట్టామన్నమాట. ఇంకా మేము వచ్చేటప్పటికి మా ఆయన ఒక్కళ్ళే ఇంట్లో ఉన్నారు. మీకు కేక్ కన్నా అదే ఇష్టం కదా? గోవా వెళ్ళి ఎంజాయ్ చేసావా? ఈరోజు మా వారి బర్త్డే, అది కాక గోవా కూడా వెళ్తున్నాం. రెండు కలిసి వచ్చింది. గిఫ్ట్ గోవా తీసుకెళ్తాం. అది ఎంజాయ్ చేయాలి అక్కడ. కూడా వచ్చారనమాట. ఇప్పుడు నైట్ 3కి అయితే బయలుదేరుతాం. 4కి బస్సే ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళి అక్కడి నుంచి అయితే ఫ్లైట్ ఎక్కుతాం అనమాట. హైదరాబాద్ నుంచి గోవా అనమాట. ఎర్లీ మార్నింగ్ 4కి బయలుదేరాలి ఇక్కడ నుంచి. అయితే ఆ ఇంటి దగ్గర నుంచి 3కి బయలుదేరాలి. 3కి బయలుదేరితే కానీ అవ్వదు. మాతో భయపడుతున్నారు. లేట్ చేసేది ఈయన. ఎంతసేపు నా మీద నెడతారు. ఫ్రెండ్స్, ఖైమా బాల్స్ అయితే రెడీ చేస్తున్నారు రేపటి కోసం. చేయండి, బాగా చేయండి. రేపటి కోసం అనమాట. ఎందుకంటే బయట తింటే హెల్దీగా ఉండదు కదా అని చెప్పి రేపు ఒక్కరోజు మాత్రం వండుకొని తీసుకెళ్తున్నాం. అందరూ సరదాగా అక్కడ కూర్చొని తినచ్చు కదా అని చెప్పి. యాక్చువల్గా అయితే మార్నింగే వెళ్ళాల్సిన వాళ్ళం మేమైతే ట్రైన్కి. అయితే ఇప్పుడు సైక్లోన్ తుఫాన్ కారణంగా మా ట్రైన్ వచ్చేసి క్యాన్సిల్ అయిపోయింది అనమాట. 140 ట్రైన్స్ క్యాన్సిల్ అయింది కదా, అందులో మా ట్రైన్ కూడా ఉందన్నమాట. అందుకోసం నైట్ అయితే చాలా టెన్షన్, వెళ్తామో లేదో అన్నది కూడా మాకు తెలీదు. అలాగా కుదిరింది అనమాట. ఇప్పుడు ఫ్లైట్కి అప్పటికప్పుడు ఫ్లైట్కి ఏమో టికెట్స్ బుక్ చేసేసుకున్నాం.
ఇంకా ఇప్పుడు హైదరాబాద్ మార్నింగ్ బయలుదేరి ఇక్కడి నుంచి ఫ్లైట్ ఎక్కుతాం అనమాట. హైదరాబాద్ నుంచి ఎక్కాలి గోవాకి. మా పిల్లలు చూసారా, పడుకోండి అంటే పడుకోవట్లా, మాకు నిద్ర వస్తుంది కానీ మాకు పని ఉంది. అసలు నిద్ర రావట్లేదు వాళ్ళకి, ఆడుతూనే ఉన్నారు. పడుకోవచ్చు కదా కొంతసేపు. ఇప్పుడు టైం 12 అయింది, ఇంకా 2 అవర్స్లో అయితే మేము బయలుదేరుతాం. ఇంకా ఎవరిది వాళ్ళు అయితే పడుకుంటున్నారనమాట. ఇంకా నేనే మేల్కుంటున్నాను. ఇంకా చిన్నపిల్లలు ఉన్నారు కదా, వాళ్ళకి మెడిసిన్స్ అవన్నీ పెట్టుకోవాలి కదా, లగేజ్లో అవన్నీ అయితే సర్దుకుంటున్నాను. ఇంకా నేనేమో డ్రెస్ కూడా చేంజ్ అయితే చేసేసాను అనమాట. ఇంకా టైం ఇంకా సరిపోదు, ఇంకా నేను పడుకుంటే సరిపోదు అని చెప్పి రెడీ అయ్యి పడుకుంటే కొంచెం టైం ఉన్నా గబగబా వెళ్ళిపోవచ్చు కదా అని. ఇంకా టైం అప్పుడైతే 3 o'clock అయింది. ఇంకా క్యాబ్ ఒకటి బుక్ చేసాం, ఒకటి ఆటో బుక్ చేసాం. అంటే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 3 కంటే ఎవరు రారు కదా. ఎంత బ్లాక్గా కనబడుతుంది కాదు, లైట్ వేసుకుంటున్నారు. హలో, బస్ స్టాండ్కి అయితే వచ్చేసాను. విజయవాడ బస్ స్టాండ్. చాలా రోజులైంది విజయవాడ బస్ స్టాండ్ చూసి కదా. ఇంకా వెయిటింగ్ అయితే చేస్తున్నాం. మా సిస్టర్ వాళ్ళు ఇంకా రాలేదు, మా అమ్మమ్మ వాళ్ళు అయితే రాలేదు. వాళ్ళ కోసం అయితే వెయిటింగ్. మేమే ఫస్ట్ వచ్చాం. కారు, ట్రైన్ అంతా ఇక్కడికి వచ్చింది. విజయవాడలో ఉందంటే ఇంకా హైదరాబాద్, గోవాలో అయితే ఇంకా బ్రష్ చేయడానికి. ఆహా, ఇంకా బ్రష్ కూడా రేటా? చేంజ్ 10 రూపాయలు అంట మనిషికి బ్రష్ చేయడానికి. అయ్యి అదేంటో ఇంట్లోనే చేసుకొస్తే చేసుకోవచ్చు కదా. అన్ని అందరూ ఇంటికాడ చేసుకుని మిగిల్చాం మీకు తెలుసా. వీళ్ళు కూడా వచ్చేసారు. బస్సు వస్తే పరిగెత్తడమే. గోవా ఎఫెక్ట్ కనబడుతుంది. అమ్మ నువ్వు కూడా వేసేయాల్సింది డ్రెస్ వేసేయాల్సింది నువ్వు కూడా. టైం ఉంది, గోవాలో వేస్తావా? రావాలంటే ఆ బస్సు నిన్న ఆపాలి, బస్సు అన్న దాటిపోవాలి. బస్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. మేము ఎక్కే బస్ ఇదే. హైదరాబాద్ వెళ్తున్నాం ఇప్పుడైతే. చేస్తుంది నైట్ అంతా నిద్రలేదు. గంట పడుతున్నా. మీటింగ్ పెడుతూనే పడుకోరు ఇప్పుడే. వాగి వాగి ఒక గంట. ఇక్కడ బ్యాక్ హైట్ లెగుస్తా ఇంకా అక్కడ ఎల్బీ నగర్ నుంచి అయితే ఇప్పుడు ఎయిర్పోర్ట్కి అయితే వెళ్తున్నాం. క్యాబ్ బుక్ చేసుకున్నాం. దీంట్లో అయితే మేము ముగ్గురం కూర్చున్నాం, డాడీ కూర్చున్నారు ఇక్కడైతే. ఇంకా ఈ గ్యాప్స్ అయితే బుక్ చేస్తారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఫ్యామిలీ అయితే ఎక్కుతున్నాం ఒక్కొక్క కార్లో అయితే.
బ్రేక్ఫాస్ట్ చేసేసి చెప్పాను కదా, ఇంకా మేము క్యాబ్ బుక్ చేసుకున్నాం కదా, మేము వెళ్తున్నాం. బ్యాక్ నుంచి అయితే వీళ్ళు క్యాబ్ బుక్ చేశారు, ఇంకో క్యాబ్ కూడా బుక్ చేశారు. కొంతమంది అందులో కూర్చున్నారు, ఈ క్యాబ్లో వీళ్ళు కూర్చున్నారు అనమాట. ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాం. జర్నీ చేసి చేసి అలసిపోయా. బ్యాగ్ లగేజ్ ఉంది. ఎయిర్ బిల్ ఇంకా రాలేదుగా, ఇచ్చేద్దా. ఎందుకు? ఎంత ఎంత పడిందా? 300 అన్నారుగా. అమ్మాయి ఎక్కడికి రండి. ఫ్రెండ్స్ వీళ్ళు ఇప్పుడే వచ్చారు. ఇప్పుడైతే లోనకైతే వెళ్తున్నాం. ఎయిర్పోర్ట్ లోపలికి అయితే దాకా బయటే ఉన్నాం వీళ్ళ కోసం వెయిట్ చేస్తూ. రావండి, హాయ్ చెప్పే. ఇంకెక్కడికి వెళ్తున్నావు? తొందరగా ఏంటి? ఓయ్ మన్వీర్, మన్వీర్ చిన్ని అమ్మాయి కింద ఎయిర్పోర్ట్ అంతా కడిగేస్తున్నారు. అసలు హారన్స్ కట్టట్లేదు, బైక్స్ స్పీడ్గా వెళ్ళిపోతున్నాయి. పదండి పదండి. ఓయ్ అమ్మ కొద్దిలో మాటల తర్వాత ముందు ఫ్రంట్ దగ్గర పదండి. ఎంత స్లోగా వస్తే ఎలాగా? ఆకలేయట్లేదా? స్పీడ్గా నడిస్తే ఆకలేసింది. పదా జాగ్రత్త, మళ్ళీ గోవా ట్రిప్ క్యాన్సిల్ అయింది. ఇప్పుడు అక్కడ పదండి పదండి.